కనిగిరి తెలుగుదేశం అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డి ఆసుపత్రిలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గుంటూరులోని అమరావతి ఆసుపత్రిపై ఐటీ అధికారులు కొద్దిసేపటి క్రితం దాడులు నిర్వహించారు. మొత్తం 10 మందికి పైగా అధికారుల బృందం కొద్దిసేపటి క్రితమే అమరావతి ఆసుపత్రిలోకి వెళ్ళింది. అయితే ఈ ఐటీ దాడుల వెనుక రాజకీయ కోణం ఉందన్నటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ అమరావతి ఆసుపత్రి కనిగిరి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఉగ్ర నరసింహారెడ్డి చెందినది. ఆయన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరఫున కనిగిరి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఆయన ఈసారి ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. మరి ఈ దాడుల వెనుక రాజకీయ కోణం ఉందనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే దశాబ్దం పైగా ఈ అమరావతి ఆసుపత్రి గుంటూరు నగరంలో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఆసుపత్రి పైన ఇప్పుడు దాడులు జరగడం అయితే కొంత సంచలనమైన చెప్పాలి. ఎందుకంటే ఏదైనా వ్యాపార సంస్థలు కావచ్చు, కంపెనీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఐటీకి సంబంధించినటువంటి లావాదేవీల్లో అవకతవకలు ఉంటే ఐటీ దాడులు జరగడం అయితే సాధారణం. కానీ అందుకు భిన్నంగా వైద్య సేవలు అందిస్తున్నటువంటి సంస్థలపైన ఇప్పుడు ఐటీ దాడులు జరగడం అయితే కొంత చర్చనీయాంశమైందని చెప్పాలి. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న తరుణంలో ఎన్డీఏ నుంచి తెలుగుదేశం పార్టీ బయటికి వచ్చింది. ఆ తర్వాత నుంచే రాష్ట్రంలో కొంత రాజకీయ నాయకులు అలాగే వ్యాపారవేత్తలు తెలుగుదేశం పార్టీకి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వారందరిపై సంస్థలపైన కంపెనీలపైన ఐటీ దాడులు జరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు అదే కోణంలోనే ఈ దాడులు కూడా జరుగుతున్నాయటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇది ఒక ఆసుపత్రి అనేది ప్రజలకు వైద్య సేవలు అందించిన సంస్థ. ఇప్పుడు ఈ ఆసుపత్రి పైన దాడులు జరగడం అయితే కొంత సంచలనం అనేది చెప్పాలి. దీనిపైన ప్రస్తుతం అయితే వాళ్ళు ఐటీ అధికారులు ఆసుపత్రి లోపల ఉన్నారు. సంబంధించినటువంటి ఈ ఆసుపత్రికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా వారందరూ కూడా ఆ ఫైళ్ళని కూడా పరిశీలిస్తున్నారు. మరి ఆసుపత్రిలో ఐటీకి సంబంధించిన అవకతవకలు ఏముంటున్నాయనేది అయితే మరి కాసేపట్లో మనకు వాళ్ళు బయటకు వస్తే కానీ మనకు తెలియదు. ప్రస్తుతం అయితే ఆసుపత్రి లోపలికైతే ఎవరిని వెళ్ళినట్లయితే వైద్య సేవలకైతే ఆటంకం లేకుండా కార్యక్రమాలు అయితే కొనసాగిస్తున్నారు. కెమెరామెన్ అలీతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.